మహిళలకి భద్రత లేకుండా పోయింది. అది కూడా మేయర్ గారి ముందే. మేయర్ గారి ముందు మహిళా బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన కాంగ్రెస్ జెంట్స్ కార్పొరేటర్స్ వచ్చి దాడి చేస్తుంటే అక్కడే ఉన్న మేయర్ గారు దాన్ని ఖండించకుండా ఉల్టా మా బీఆర్ఎస్ మహిళలని మార్షల్స్ని పిలిపించి బయటికి తీసుకెళ్లి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండ్రు. అండ్ అరెస్ట్ కూడా చేయించి వాళ్ళని చుట్టుపక్కల అంతా తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు. అసలు ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ కార్పొరేటర్లు, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇబ్బంది పెట్టారు. అది కూడా అసలు రాష్ట్రంలో ఎన్నో క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి, కానీ కౌన్సిల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ జరగడం అనేది మాకే చాలా బాధగా ఉంది. అండ్ ఆమె పార్షాలిటీ నేనేం చూపించను, నేను అందరికీ సమానంగానే మాట్లాడతా, సమానంగా నేను చూస్తా అని మాట్లాడుతున్న మేయర్ గారు మరి ఈరోజు ఏం చేశారు? కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చి మా మీద దాడి చేస్తుంటే కూడా ఖండించకుండా మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అని అంటున్నారు. అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? కూలగొట్టడం అభివృద్ధియా? మాకైతే తెలియదు. కట్టడం అయితే అభివృద్ధి అనేది మాకు తెలుసు, కానీ కూలగొట్టేది అభివృద్ధి అనేది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నడుస్తుందేమో, అది మాత్రమే మాకు తెలుస్తుంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉండే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలనని అందుకున్నారు. కానీ కొద్దిగా ఆశపడి వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్కి అధికారం ఇచ్చిరు. యాక్సిడెంటల్గా అయిన సీఎం యాక్సిడెంటల్గానే పరిపాలిస్తున్నాడు, ప్రజలని అన్ని విధాలుగా మోసం చేస్తున్నాడు. ఏ వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు సంతోషంగా లేరు. అండ్ ఈరోజు బడ్జెట్ గురించి మేము మాట్లాడడానికి మేము కూడా కౌన్సిల్లోకి వచ్చాము. ఎన్నో ఇష్యూస్, లాస్ట్ టైం మనకి ఏవైతే బడ్జెట్ ఇచ్చారో అది పూర్తి స్థాయిగా అన్ని డిపార్ట్మెంట్కి అందలేదు. అండ్ అప్పటికి ఇప్పటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు, కేవలం ఒక 3 కోట్లు మాత్రమే పెంచిండ్రు. సో పెంచిన దాంట్లో దేనికి అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయిస్తున్నారని చెప్పేసి మేము డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మనము క్వశ్చన్ అవర్కి కానివ్వండి, లేదంటే ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ బడ్జెట్ అయినా డిస్కస్ చేద్దామని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. కానీ మాకంటే ముందు పోడియం ముందుకి కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్ళి మా మహిళా కార్పొరేటర్ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ గుంజుకొని వాళ్ళని చింపి మేయర్ మీద వేసింది వాళ్ళు. మీరు క్లియర్గా చూస్తే విజువల్స్లో మీకు కనిపిస్తాయి. దౌర్జన్యం చేసింది వాళ్ళు, దాడి చేసింది వాళ్ళు, కానీ వాళ్ళని వదిలేసి మమ్మల్ని మా మీద టార్గెట్ చేసి ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టి సభ నడిపించే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా అయితే బడ్జెట్ ప్రతి ఒక్క పార్టీ ఆమోదించిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ మేము లేకుండా డైరెక్ట్గా వాళ్ళు బడ్జెట్ అనేది యాక్సెప్ట్ చేశారు. అండ్ క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది ఏ పార్టీలు కలిసి ఉన్నాయి, సెంట్రల్లో స్టేట్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది క్లియర్గా తెలుస్తుంది.